తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గణపతే నమః. గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेविर्वाजनेवती दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः శివాయ గురవే నమః. ఎందువల్ల అంటే కనుక ఆ శివ పరమాత్మ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. శివరాత్రి, ఈ శివరాత్రి వచ్చేస్తుంది. ఈ శివరాత్రి రోజు ఏ విధమైనటువంటి మనము ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా భగవంతుడైనటువంటి శివుణ్ణి శివోహం 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 అని అంటూ ఉంటారు కొంతమంది. అంటే శివ అనేటటువంటి శబ్ద మాత్రంలో ఏముంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ శివుడు అంటే కనుక శివోహం, శివాయ అభిషేక ప్రియాయ నమోం అన్నారు. అంటే అభిషేకం అంటే ఆయనకు చాలా ఇష్టం. పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు. ఈ తోయంతో మీరు ఆయనకు నైవేద్యాలు నివేదనలు పెట్టినా పెట్టకపోయినా నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమశివుడు చాలా పరమానందం పొందుతాడు సుమా అని చెప్పబడింది. సరే, శివరాత్రి రోజునండి మేము భోజనం చేయకుండా ఉపవాసాలు చేస్తాము. ఆ తర్వాత చక్కగానేమో పూజ చేస్తామండి. ఆ తర్వాత తెల్లవారులు కూడా జాగరణ ఉంటామండి. కానీ పూజా విధానం కానీ జాగరణ విధానం కానీ లేకపోతే కనుక కొన్ని విషయాలు మాకు తెలుసు, కొన్ని విషయాలు తెలియదు, క్లారిటీగా కొంచెం క్లియర్గా చెప్తారా అనేసి ఎవరో కామెంట్ పెట్టడం జరిగింది. దాని నిమిత్తం శివరాత్రి రోజున పూజా విధానము, అసలు ఈ ఈశ్వరుడు ఎవరు అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుందాం. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని అంటూ ఉంటాం కదా. శివరాత్రి రోజున ఒళ్ళంతా పులకరించేలాగా అకార ఉకార మకార తత్వమైనటువంటి ఓంకారాన్ని మనం స్మరించుకుంటూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం అనుకుంటూ ఉంటాం. కానీ పూజ చేసేటప్పుడు ఏ విధమైన మంత్రాలు చదువుకోవాలి? మేము అష్టోత్తరాలు సహస్రాలు చదవాలంటే మాకంత టైము ఉండదండి. ఎంతైనప్పటికీ కూడా పూజలు అంతసేపు ఉండలేము. మరి ఏ దళాలు పెట్టి పూజించాలి అంటే మనందరికీ తెలుసు, ఆయనకి మారేడు దళాలు అంటే చాలా ఇష్టం. అందుకని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు. అందువల్ల శివలింగాలు ఒక చిన్నది అంటే రకరకాల లింగాలు ఉంటాయట. మరి ఏ లింగాన్ని మన ఇంట్లో పెట్టుకోవాలి అని ఆలోచించారా ఏ రోజైనా? చూసుకోండి, ఒక 2 అంగుళాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి శివలింగాన్ని మీరు పెట్టుకోబాకండి. 2 అంగుళాలది మాత్రమే మన ఇంట్లో పెట్టుకోవాలి. సరే, లింగాన్ని పెట్టుకున్నాం కదా, మరి ఏ రకం లింగం పెట్టుకోవాలి అంటే 5 రకాల లింగాలు ఉన్నాయి. అదేమిటంటే కనుక శైలజాలు అంటే ఏంటి? పర్వత శిఖరం నుంచి దాని తాలూకు రాతి ముక్కని శివలింగం కింద చెక్కినటువంటిది, అది ఒకటి. 2 రత్నాలతో చేయబడింది. అది మహారాజులకి గొప్ప గొప్ప వాళ్ళకి తప్ప మనకి లభ్యం అవ్వడం కష్టం, అది పక్కన పెట్టండి. ఇక 3వది వివిధ వృక్షాలతో చేయబడినటువంటి దారుజాలు అని అంటూ ఉంటాం. అంటే వృక్షంలో ఉన్నటువంటి కాండం తీసుకొని దానితో కూడా శివలింగాన్ని రూపొందించవచ్చు కలపతో. ఆ తర్వాత చూస్తేనేమో ధాతుజాలు, వివిధ ధాతులతో అంటే ఏమిటి? పాదరసంతో శివలింగం చేస్తారు కదా, స్ఫటికంతో శివలింగం చేస్తారు, అలా ధాతువులతో అలాంటి శివలింగాలు కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా ఏంటంటే కనుక మృణ్మయాలు అంటూ ఉంటాం. అంటే ఏమిటి? మృత్తిక అంటే మట్టితో అప్పటికప్పుడు చక్కగా చిన్న శివలింగం చేసుకొని దానికి మనము మంచిగా ఒక 2 తమలపాకుల మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి అప్పుడు ఓం నమ శివాయ అన్న శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయటం. సరే, శివలింగాన్ని పూజిస్తున్నాం కదా, మరి శివలింగానికి ఉన్నటువంటి ఆ యొక్క నీరుపోయే మార్గం ఉన్నటువంటి ఆ సూత్రం ఎటువైపు ఉండాలి? ఉత్తర దిక్కుగా ఉండాలి ఆ సూత్రం. ఎందుకంటే ఆ నీళ్ళన్నీ కూడా ఉత్తరం వైపు పారాలి. ఉత్తరం ఎవరు? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి సదాశివం. ఆయనదే ఉత్తర దిక్కు, ఈశాన్య దిక్కుకే ఆయన మహారాజు. అట్లాంటి ఈశ్వరుణ్ణి
మనం ఈశాన్య దిక్కుకు పెట్టుకుని మనం చేసుకోవాలి. సరే, అంతా బాగానే ఉంది. ఉత్తర దిక్కు ఈశాన్య దిక్కు పెట్టేసుకున్నాము. శివలింగాన్ని మనం పూజ మొదలెడదాం అనుకున్నాం. సరే, మరి ఆయన ఏ పూలంటే ఇష్టం అంటే కనుక, ఆయనకి చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో ఆయనంత మహానుభావుడు గన్నేరు పూలతో పూజ చేస్తే చాలా సంతోషిస్తాడు. సంపెంగ పూలతో పూజ చేస్తే చాలా ఆనందం కలుగుతుంది ఆయనకి. అదేవిధంగా మల్లెలతో పూజ చేస్తే మల్లికార్జునుడిగా కనపడతాడు. అందువల్ల యద్భావం తద్భవతి. మీరు సుగంధభరితమైనటువంటి ఈ పూలతో మీరు పూజించండి. అదేవిధంగా మనకి ఉండేటటువంటి విషయం ఏమిటంటే కనుక, శివుడు భోళా శంకరుడు అని ఒక పేరుంది. అలాంటి భోళా శంకరుడికి ఈ యొక్క శివరాత్రి రోజున రుద్రహోమం చేస్తాం, ఏకాదశ రుద్రహోమం చేస్తాం, లేకపోతే ఏకాదశ రుద్ర అభిషేకం చేస్తాం, లేదా అభిషేకమైనా చేయించుకునేటటువంటి వాళ్ళు మన ఆంధ్ర తెలంగాణ నాట కోకొల్లలుగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఓం నమ శివాయ అంటూ చేసుకుంటూ ఉంటారు. సరే, బాగానే ఉంది కదా. మరి మంత్రాలు ఏం చదువుకోవాలి? ముఖ్యమైనటువంటి మంత్రాలు 11 నేను చెప్తాను. మీరు అవి రాసుకుని అవి చేసుకోండి చాలు, ఆయన సంతోషించేస్తాడు. తేనె, తర్వాత ఆవు పాలు, తర్వాత పంచదార, ఆ తర్వాత ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ పంచామృతాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని, నీళ్లు దగ్గర పెట్టుకొని, ప్రతి దానికి కూడా అంటే పాలు వేసాం అనుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళతో చేయండి అభిషేకం. అలా 5 రకాలవి కూడా చేస్తూ ఉండండి. ఈ బిల్వపత్రాలు సమర్పించుకుంటూ ఉండండి, పూలు సమర్పిస్తూ ఉండండి. భక్తి ముఖ్యం. భక్తి లేని శివ పూజలేలా అన్నారు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బాగా మనకేంటంటే వెండితో కానీ, ఇత్తడితో కానీ, మట్టితో కానీ మనకి ఈ యొక్క శివలింగాన్ని చేసుకోవచ్చు. ఆ తర్వాత స్త్రీలు చేయొచ్చా అని అంటారు కొంతమంది. మరి నాయనాళ్ళలో స్త్రీలు కూడా ఉన్నారు కదా. మరి నాయనాళ్ళు శివుణ్ణి ఆరాధించి శివలోకం మవాప్నోతి శివేన సహమోదతే అనేది బాగా చేసుకున్నారు కదా. అందుకని ఈ మంత్రాలు రాసుకోండి. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, భవలింగాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః అన శివోహం 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 ఓం నమఃశివాయ నమఃశివాయ అని అనుకుంటూ తప్పనిసరిగా శివనామ స్తోత్రంతో భగవంతునికి సమీపంలో ఉండడమే ఉపవాస ప్రక్రియ. అంటే దగ్గరగా, వాసం అంటే కనుక మనం భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఆ టెలివిజన్లో వచ్చే సినిమాలు చూడకుండా భగవంతుని గురించి ఆలోచిస్తూ స్తోత్రాలు చదువుకుంటూ లింగోద్భవం టైంలో 12 గంటల వేళ, అర్ధరాత్రి వేళ శివుణ్ణి నామాలతో పూజించిన వాళ్ళకి తప్పనిసరిగా ఇహ పునర్జన్మ నవిద్యతే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. శివుని యొక్క అనుగ్రహ పాత్రలు అవ్వండి. ఓం నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ.